హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు టిఫిన్కి అయితే పిండి అయితే ఏమీ లేదండి. ఇంకా చేని కూలోళ్ళు కూడా వస్తున్నారంట మందు వేయటానికి. వాళ్ళకి టిఫిన్ చేయాలి. ఇంకా చపాతీలు కానీ ఉప్మా కానీ అవన్నీ చేయడానికి లేట్ అయ్యిద్దిలే. ఉప్మా చేయాలంటే ఇంకా పొలం వెళ్ళే వాళ్ళు ఉప్మా తినాలంటే తినరు. చపాతీలు చేయాలంటేనేమో లేట్ అయ్యిద్ది. ఇంకా అందుకని ఇదిగోండి బియ్యం కడుగుతున్నాను. బియ్యం కడిగేసి అన్నం వండేసి ఇంట్లో అయితే ఎగ్స్ ఉన్నాయి. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నవీన్కి కూడా స్కూల్కి లంచ్ బాక్స్ కట్టాలి కదా. ఇంకా టిఫిన్కి లంచ్ బాక్స్కి అన్నిటికీ ఉపయోగపడిద్దిలే అని ఇంక ఇదిగోండి ఉదయాన్నే బియ్యం కడుగుతున్నాను. బియ్యం కడిగేటప్పుడు మాత్రం మోటార్ వేసి ఇంకా నీళ్లు పట్టుకొని బియ్యం కడుగుతాను. ఇంకా ప్రత్యేకంగా ఒక బిందెలో కానీ వాటిలో పట్టుకొని ఉంచడం అలాగైతే ఏముండదు. బియ్యం కడిగిన నీళ్ళు ఒక బకెట్లో పోసాను కదండి, ఇంకా ఇవి కుర్తి బకెట్లో పోస్తాను. గేదెలు తాగుతాయి కదా, కింద బార పోస్తే ఇంకేం వస్తాయిలే అని. బియ్యం కడిగిన నీళ్ళు మన హెల్త్కి కూడా చాలా మంచిది. మన హెల్త్కి, హెయిర్కి అన్నిటికీ మంచిది. కానీ వాటిని మనం వాడుకోం కదా, ఇంకా వేస్ట్గా పారబోస్తాం. మనం పారబోసేయండి గేదెలకు మంచిదండి. తవుడు చాలా మంచిదంట. మనం తెల్లంగా బియ్యం పాలిసి పట్టుకొని అన్నం తింటూ ఉంటాము. ఇలా బియ్యం కడిగిన వాటర్ కూడా చాలా మంచిదంట. ఇవి కూడా మనం వేస్ట్గా పారబోస్తూ ఉంటాము. మంచి ఫుడ్ ఏదైనా సరే మనం తినం కదా. బియ్యం అయితే ఇంక ఇదిగోండి ఎసురు పెట్టేసి పక్కన పెట్టేశాను. బియ్యం నానతాయి కదా, నానితేనే అన్నం అనేది చాలా బాగుండిద్ది. కనీసం ఒక అరగంట సేపు అన్నా నానాలి. మనకు టైం లేనప్పుడు 10 నిమిషాలు పావు గంట అన్నా నానబెట్టుకుంటే అన్నం అనేది బాగా పొడి పొడిలాడుతూ ఉండిద్ది. నానబెట్టకుండా వెంటనే ఉండామనుకోండి, మనం ఎన్ని ఎసురు పోసినా సరే అడుగునేమో మెత్తగా ఉండిద్ది, పైనేమో పలుకులు పలుకులుగా ఉండిద్ది. అందుకనే కొంచెం సేపు నానబెట్టుకుంటేనే మంచిది. ఇంకా అవి నానేలోపు ఇంక ఇదిగోండి అంట్లు కడుగుతున్నాను. ఎండలు మాత్రం బాగా కాస్తున్నాయండి. ఉదయాన్నే 6 అయ్యేటప్పటికి ఎంత ఎండ వస్తుందో. అందుకనే ముందేయటానికి త్వరగానే వెళ్ళారు. 6 ఇంక ముందేయటానికి వెళ్ళారండి. చేలకి కలుపులు తీయటానికి వాటికి వెళ్ళే వాళ్ళు కూడా అందరూ ఉదయాన్నే వెళ్తున్నారు. ఎండ బాగా కాస్తుందని 6 వెళ్ళి ఇంకా 1, 2 ఇళ్ళకి వచ్చేస్తున్నారు. వర్షాలైతే పడిన వాళ్ళకు బాగానే పడుతున్నాయి. పడని వాళ్ళకైతే అస్సలు వర్షాలే పడట్లేదండి. ఇప్పుడు మాకైతే మాత్రం వర్షం అనేది బాగా అవసరం. మిరప తోటలకి, పత్తి చేలకి అన్నిటికీ. కానీ అసలు వర్షమే పడట్లేదు. వరదలు వచ్చే కాడ మాత్రం వరదలు వచ్చి మొత్తం కొట్టకపోతూ ఉంది. మనం అనుకున్నవన్నీ జరగవు. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. ఇంక ఇదిగోండి అంట్లయితే కడిగేశాను. ఈలోపు బియ్యం కూడా నాన్నే కదా, ఇంక ఇదిగోండి రైస్ ఒక పొయ్యి మీద పెట్టేశాను. ఇంకో పొయ్యి మీద వాటర్ పెట్టేశాను. నవీన్ కూడా నిద్రలేచాడు. ఇంకా వాడు బ్రష్ చేసుకొని స్నానం చేసి ఇంకా స్కూల్కి రెడీ అయ్యేటప్పటికి అన్నం ఉడికిద్ది కదా, ఇంకా ఫ్రైడ్ రైస్ చేయొచ్చులే అని. ఇంక ఈలోపు ఖాళీగా ఉండటం ఎందుకులే అని ఉల్లిపాయ కట్ చేస్తున్నాను. బయట నుంచి టిఫిన్ తెప్పియాలన్నా డబ్బులు అయిపోవటమే కానీ టిఫిన్ ఎక్కువ రాదండి. పొలం వెళ్ళే వాళ్ళకు బయట టిఫిన్ తినాలంటే డబ్బులు వేస్ట్ అయిపోవటమే కానీ కడుపు అనేది నిండదు. ఇంకా అందుకని పిండి లేకపోయినా సరే ఇప్పుడు అన్నం వండేసి ఇంకా ఫ్రైడ్ రైస్ లాగా చేస్తున్నాను. ఉప్మాలు అవి చేస్తేనేమో తినరు. తినాలనిపించదులండి. ఉప్మా ఏం తినబుద్ధి అయింది. ఇంకా వేరే టిఫిన్ అంటే ఇంకేం చేద్దాంలే అని ఇంక ఇదైతే చేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయండి. కేజీ 50 రూపాయలు, 60 రూపాయలు అలా అమ్ముతున్నాయి. జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తుంది. ఉల్లిపాయలు కొంచెం నల్లగా మసిపెట్టినట్టు ఉండే ఇంకా వాటర్ పోసి కడుగుతున్నాను. ఉల్లిపాయలు కూడా కడగాలండి. కడగపోతే పైన అంతా నల్లగా మసిలాగా ఉంటుంది. కూరగాయలు కూడా అన్నీ చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయండి. టమాటాలు అయితే 70 రూపాయలంట. టమాటాలు 70 రూపాయలు, బంగాళదుంపలు కూడా 60 రూపాయలు, 50 రూపాయలు చెప్పారు. అన్నీ చాలా రేటు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క దోసకాయలే కేజీ 30 రూపాయలంట. ఇంకా అందుకని కేజీ దోసకాయలు తీసుకున్నాను. నిన్న ఊర్లోకి కూరగాయలు అమ్మొచ్చినాయండి, తోటలో ఎంట వాళ్ళు. ఇంకా కేజీ 30 రూపాయలు దోసకాయలు అంటే తీసుకున్నాను. వేరే కూరగాయలు ఇంకా బంగాళదుంపలు అవి ఉన్నాయి, అవి అయితే తీసుకోలేదు. గోడు చిక్కుళ్ళు ఉన్నాయి, అవి కూడా కేజీ 30 రూపాయలంట. ఇంకా అర కేజీ తీసుకున్నాను. గోడు చిక్కుళ్ళు ఏమో పిల్లలు తినరు, దోసకాయలు తినరు, గోడు చిక్కుళ్ళు తినరు. ఇంకా బంగాళదుంపలు ఇవి అయితే తింటారు.
ఇంకా నవీన్‌కైతే కూర అవసరం లేదు కదండీ! ఇంక ఈ రైస్ చేస్తున్నారుగా అదైతే వాడికి బాక్స్‌లో పెట్టేస్తాను. ఇంకా మాకు మధ్యాహ్నానికి కూర కావాలి కదా! ఇంకా ఒక దోసకాయ కట్ చేస్తున్నాను. దోసకాయ కూర చేద్దాంలే అని. టమాటాలేసి కూర చేద్దామంటే కూడా టమాటాలు చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి. అందుకని టమాటాలైతే ప్రస్తుతానికి లేవు. ఇంకా ఉట్టి దోసకాయే చేద్దామనుకుంటున్నాను. దోసకాయ కూర చేసి ఇందులో కొంచెం పెరిగేసామనుకోండి, ఈ కూర కూడా చాలా బావుండిద్ది. కొంచెం గ్రేవీగా ఉండి ఇంకా కూర గుజ్జులాగా వచ్చిద్ది. టేస్ట్ కూడా బావుంటది. అప్పుడప్పుడు చేస్తుంటాను నేను. అన్నం ఉడికేదాకా ఇక ఖాళీగా ఉండటం ఎందుకులని దోసకాయ కట్ చేస్తున్నాను. దోసకాయ అయితే కొంచెం గట్టిగా ఉంది. కట్ చేయడానికి కూడా కష్టంగా ఉంది. అందులో చాకుతో కట్ చేయటం అంటే నాకు కొంచెం కష్టంగానే ఉండిద్ది. దోసకాయ కట్ చేసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా చేదుగా ఉందా, ఎలా ఉందని కొంచెం టేస్ట్ చేయాలండి. టేస్ట్ చేయకుండా మనం గనక కట్ చేసామనుకోండి కూర మొత్తం పాడైపోయిద్ది. ఇంకా అన్నం కూడా ఉడికేస్తుందండి. ఇంకా ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇదిగోండి ఇంకా ఉల్లిపాయలు వేసి వేయించి ఇందులో కొంచెం చిన్నుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి వేసాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంకా ఎగ్స్ వేసుకోవటమే. ఇదిగోండి ఎగ్స్ వేస్తున్నాను. ఒక పచ్చిమిర్చి కూడా వేసాను. పచ్చిమిర్చి వేసుకుంటే కూడా చాలా బాగుండిద్ది. కొంతమంది ఉదయం టిఫిన్ కింద రైస్కు సంబంధించిన టిఫిన్ తినరంటండి. రైసు మిగిలినా సరే ఇంకా వాళ్ళు మధ్యాహ్నం అన్నం కింద తినటమే కానీ ఇలా టిఫిన్ చేసుకొని తినరంట. కొంతమంది చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. మేము మాత్రం కొంచెం రైస్ మిగిలిందంటే చాలు పులిహోర చేసుకోవటమో ఇలాంటివి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినాలంటే సద్దన్నం తినాలనిపించదు. ఇంకా ఆరిపోయింది చప్పగా అనిపించిద్ది. ఎగ్స్ అయితే 2 ఎగ్స్ వేసానండి. 2 ఎగ్స్ అయితే సరిపోతాయిలే. నార్మల్గా మనం రైస్లోకి కూర వేసుకొని తినాలంటే ఈ కూర అయితే ఒక్కలకే సరిపోయిద్ది. మామూలుగా ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోవటం అయితే ఎక్కువ ఎగ్స్ పట్టవండి. కాకపోతే ఆయిలు ఉప్పు కారం మసాలా అవి ఎక్కువ పడతాయి కానీ ఎగ్స్ మాత్రం అంత ఎక్కువేం పట్టవు. 2-3 ఎగ్స్ అయితే సరిపోయిద్ది. ఎగ్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంక ఇదిగోండి రైస్ కూడా వేసాను. ఈ రైస్కి సరిపడా ఉప్పు వేసాను. ధనియాల పొడి 1 స్పూన్ వేసి ఇంక ఇదిగోండి రైస్కి సరిపడా కారం వేసాను. పచ్చిమిర్చి ఒకటి వేసాను కానీ పచ్చిమిర్చి కారం అనేది సరిపోదు. ఏదో మనం తక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఒక పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవచ్చు కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం కారం వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా మసాలాలు కూడా ఎక్కువ ఏం వేయట్లేదండి. ఎక్కువ గరం మసాలాలు అలాంటివి అవి అయితే మేము అసలు వాడమలేండి. ధనియాల పొడి అనేది ఇంకెప్పుడు వేసి బాక్స్లో పెట్టేసుకుంటాను. ఇంకా అదొక స్పూన్ వేసాను. ఇదిగోండి రైస్ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా ఈ విధంగా చేశాను. బయట నుంచి కొనుక్కొచ్చుకోవాలనుకుంటే ఎన్ని డబ్బులు అవుతాయండి, తిన్నట్టే ఉండదు. చక్కగా ఇదిగోండి ఇంట్లో వాళ్ళందరికీ చేశాను. నవీన్కి లంచ్ బాక్స్కి అన్నిటికీ ఇంకో ఉపయోగపడిద్ది. నవీన్ అయితే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాడు. నేనైతే ఇంకా బట్టలు తూతున్నాను. ఈరోజు అంట్లు ఉదయాన్నే కడిగాను కదా, ఇంకా టిఫిన్ తినడానికి చేను నుంచి అయితే రాలేదు. చేనుకి వెళ్ళిన వాళ్ళు టిఫిన్కి రావాలన్నా కూడా 9 గాంధీ రారు. మధ్యలో వదిలేసి మళ్ళీ ఒక గంటకి అరగంటకు వచ్చి టిఫిన్ తినిపోవటం అలా ఉండదు కదండి. కొంచెం లేటుగానే వస్తారు. 9 అయిద్ది వాళ్ళు వచ్చేటప్పటికి. ఇంక నేనైతే ఈలోపు బట్టలు ఉతికేస్తున్నాను. ఉదయం పూట పని మాత్రం మనకి నిమిషం తీరకుండదండి. పని తర్వాత పని ఏదో ఒకటి చేస్తూ ఉంటేనే ఇలా చేస్తుంటేనే మనకు పని అయ్యేటప్పటికి 11, 12 అలా అయ్యిద్ది. ఇంకా పని చేయకుండా ఖాళీగా కూర్చున్నాం అనుకోండి ఎక్కడవక్కడే ఉండిపోతాయి. కొంచెం ఎండబడ్డదనుకోండి ఇంకా చేయాలనిపించదు. అబ్బాయి ఎండొచ్చిందిలే ఇంక ఇప్పుడేం చేస్తాంలే సాయంత్రం చేద్దాంలే అని అలాగే వదిలేస్తాము. ఇంకా మళ్ళీ సాయంత్రం 3, 4 అయిన కాడి నుంచి అయ్యో అంట్లు కడుక్కోలేదే, బట్టలు ఉతుక్కోలేదే, పని అంతా అలాగనే ఉందని ఇంకా అదొక టెన్షన్గా ఉండిద్ది. 4 కాదులేండి, మధ్యాహ్నం మనం ఖాళీగా ఉన్నా సరే ఇంకా మన మనసులో అంట్లు బట్టలు అనేవి అవే గుర్తుకొస్తూ ఉంటాయి. అవే కనిపిస్తూ ఉంటాయి. అందుకని పని చేసుకున్నాం అనుకోండి, పని చేసుకుంటే ఇంకా తర్వాత మనం ఎంతసేపు అయినా ఖాళీగా ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఈలోపు మనం టిఫిన్ తింటా ఉన్నామనుకోండి, టిఫిన్ తింటా ఊరకుండటమే ఎందుకులే అని టీవీ పెట్టుకోవటమో ఫోన్ తీసుకోవటమో చూస్తాము. అది 10 నిమిషాలు టిఫిన్ తిన్నంతసేపు చూద్దాంలే అనుకుంటాము. అది 10 నిమిషాలు కాస్త గంట టైం గడిచిపోయింది. ఇంకా అలాగనే కూర్చొని ఉండిపోతాము. అందుకనే పని మొత్తం అయ్యేంత వరకు టీవీ జోలు కానీ ఫోన్ జోలు కానీ వెళ్ళకుండా మన పని మనం చేసుకోవటం బెస్ట్.
పొలం వెళ్ళే బట్టలకు మురికి పోవాలంటే సరుపులో నానబెట్టి బ్రష్ కొట్టి సబ్బు పెట్టి బండకేసి 2 బాదులు బాత్తేనండి మురికంతా పోయేది. మామూలుగా ఉతికామనుకోండి మురికి ఎక్కడిదక్కడే ఉండిపోయిద్ది. బట్టలైతే మొత్తం ఉతికేసాను. ఇప్పుడు హెయిర్కి ఒక చిన్న సింపుల్ చిట్కా. హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది అన్నాను కదండి, ఇంకా అందుకని ఇట్లాంటి సింపుల్ చిట్కాలు పాటిస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదులేండి, అప్పట్లాగా అంత అయితే ఊడట్లేదు, కొంచెం పర్వాలేదు, తగ్గింది. కొన్ని వాటర్ తీసుకొని అందులో మందార ఆకులు, మందార పువ్వులు, 2 కరివేపాకు రెబ్బలు వేసాను. వేసి వీటన్నిటిని బాగా మరగనివ్వాలండి. ఇందులో ఉన్న రసం మొత్తం వాటర్లోకి వచ్చేసేయాలి. అంతవరకు బాగా మరగనివ్వాలి. చూడండి, నీళ్ళు కలర్ మారిపోయినాయి. వీటికి ఉన్న రసం మొత్తం వాటర్లోకి వచ్చేసినాయి. ఇలా రావాలి, ఇలా బాగా మరిగిపోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ వేసుకుందాం. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక గిన్నెలో వడగట్టుకుందాం. వీటినే కొబ్బరి నూనె వేసి కొబ్బరి నూనెలో కూడా వీటిలాగానే మరగబెట్టుకొని తర్వాత ఆయిల్తో మనం హెయిర్కి మసాజ్ చేసుకొని 1 గంట తర్వాత తలస్నానం చేయొచ్చండి. అలా చేసినా కూడా బాగుంటుంది. అలా చేస్తే ఇంకా ఎక్కువ రిజల్ట్ ఉండిద్ది. కాకపోతే నేనైతే ఇలా వాటర్లో చేస్తున్నాను, ఎందుకంటే షాంపూతో తలస్నానం చేస్తున్నాను కదా. షాంపూతో చేయాలంటే ఇంక ఇదిగోండి, ఇప్పుడు ఒక సింపుల్ చిట్కాలాగా పాటిస్తున్నాను. ఎప్పుడు కుంకుడుకాయలతో తలస్నానం చేయడానికి మనకు కుదరదు కదా, ఒక్కోసారి టైం ఉండదు. కుంకుడుకాయలతో తలస్నానం చేయాలంటే ఒక్కోసారి విసుకొచ్చినట్టుగా అనిపించింది. అందుకని ఇదిగోండి, షాంపూతో ఈ విధంగా తలస్నానం చేస్తే హెయిర్కి బాగుంటుంది. ఒకసారి ట్రై చేశాను నేను, నాకు బాగానే అనిపించింది. హెయిర్ కూడా అంతగా ఊడట్లా, అందుకనే మీకు చూపిస్తున్నాను. ఒకసారి కుంకుడుకాయలతో చేశాను కదా, ఇలాగా కుంకుడుకాయలతో ఎప్పుడు చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా అని ఇలా షాంపూలతో ట్రై చేస్తున్నాను. ఈ వాటర్లో ఇంక ఇదిగోండి షాంపూ ప్యాకెట్లు 2 వేసాను. ఇంక ఎవరికి హెయిర్కి తగ్గట్టు వాళ్ళు, చిన్న హెయిర్ ఉన్న వాళ్ళైతే 1, 2 షాంపూలు అయితే సరిపోతాయి. పెద్ద హెయిర్ ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళ హెయిర్ని బట్టి వీళ్ళు షాంపూ వేసుకుంటే సరిపోయిద్ది. ఈ వాటర్లో బాగా కలిసిపోయేలాగా ఇలా కలుపుకొని మనం తలస్నానం చేయటమే. కుంకుడుకాయలతో ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్, ఇంకా అలా తలస్నానం చేయటమే. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.